ధర్మస్థల. నిన్న మొన్నటి వరకు ఈ పేరు చెప్తే ఒక పుణ్యక్షేత్రం గుర్తొచ్చేది, ఒక టెంపుల్ గుర్తొచ్చేది. ఈ పేరు విన్న వెంటనే ప్రజలకి భక్తి మనసులో మెదిలేది. కానీ ఈరోజు భయం మెదులుతోంది. ధర్మస్థల పేరు చెప్తే భయపడుతున్నారు. ఒకటా రెండా 10 20 100కు పైగా దారుణమైనటువంటి హత్యలు. ముందుగా వారిని లైంగికంగా టార్చర్ చేసి వేధించి హత్యలు గావించబడ్డారు అనేక మంది మహిళలు. అందులో మైనర్లు ఉన్నారు, స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ధర్మస్థల అంటే దేశం మొత్తం భయంతో వణికిపోతోంది. ఆ మిస్టరీ ఎప్పుడు వీడుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ను చూస్తే ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. ఏ క్షణంలో ఏం బయటపడుతుందా, ఎలాంటి నివ్వెరపోయే విషయాలు బయటకు వస్తాయా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ధర్మస్థల స్టోరీ కేవలం ఈ మర్డర్స్ గురించి, ఇప్పుడు జరిగినటువంటి దారుణాలు, బయటకు వస్తున్నటువంటి దారుణాల గురించి మాట్లాడుకుంటూ పోతే 1960 నాటి నుంచి అక్కడ అదే పరిస్థితి. 1960, 70 ఆ సమయం నుంచే అదే పరిస్థితి ఉంది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనం. అక్కడ చాలా సందర్భాల్లో ఎవరైనా టూరిస్టులకు సంబంధించి కానీ, లేదంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కానీ ఎవరైనా మా అమ్మాయి కనిపించడం లేదు, లేదంటే మా ఇంట్లో ఉండే మహిళ కనిపించడం లేదు, నా భార్య కనిపించడం లేదు, నా కూతురు కనిపించడం లేదు అని ఎవరైనా వస్తే ఇక మీరు లైట్ తీసుకోండి, దొరకదులేండి, ఇవన్నీ కామనే, ఇక్కడ మర్చిపోండి అని చెప్తుంటారట. అంటే ఒక మహిళ, ఒక బాలిక మిస్ అవ్వడం, ప్రాణాలు కోల్పోవడం ఎంత సాధారణమైన విషయం. అక్కడ కనిపించదలే, లైట్ తీసుకోండి, ఇవన్నీ కామనే, ఇక్కడ దొరికినా కష్టం, మీరు తిరిగినా ఏం దొరకదు ఇక్కడ అంటారు. పోలీసుల దగ్గరికి వెళ్తే చాలామంది మీద తిరిగి పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయడం, కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసినటువంటి సందర్భాలు అనేకం. ఇంకా గట్టిగా ఏదైనా ప్రయత్నాలు చేస్తే వాళ్ళు కూడా కనిపించకుండా పోతారు. ఎవరైతే తమ కూతురు కనిపించడం లేదు, తమ భార్య కనిపించడం లేదు, తమ కుటుంబ సభ్యులు కనిపించడం లేదు అని ఎవరైతే అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారో, పోరాటం చేస్తున్నారో, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా కనిపించకుండా పోతారు. ఇది అక్కడ రెగ్యులర్గా ఉండేటువంటి సినారియో. రైట్, ఒక్కసారి ప్రజెంట్ సిచ్యువేషన్స్కి వద్దాం. మొత్తం మీద 13 స్పాట్స్ను సెలెక్ట్ చేసుకొని అక్కడ త్రవ్వకాలు చేస్తున్నటువంటి అధికారులకు మొత్తం మీద అతి కష్టం మీద 6వ స్పాట్లో ఒక క్లూ దొరికినట్లుగా తెలుస్తోంది. 5 స్పాట్స్లో ఏం దొరకలేదు. ఎవరైతే సాక్షి ఉన్నాడో అతన్ని తీసుకువెళ్ళి, ఎవరైతే నేనే వందల మందిని నేను పూడ్చిపెట్టాను, నేను ఖననం చేశానని చెప్తున్నాడో అతన్ని తీసుకువెళ్ళి అక్కడ మొత్తం సెర్చ్ చేస్తున్నారు. అతను చెప్పిన ప్రదేశాల్లో వెతుకుతున్నారు. సుమారుగా 15 అడుగుల లోతు వరకు త్రవ్వి మరి చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు 5 చోట్ల తవ్వినా ఏమీ దొరకలేదు. కానీ 6వ చోట మాత్రం కొన్ని ఆధారాలు దొరికాయి అంటున్నారు. ఒక మనిషికి సంబంధించిన అవశేషాలు అక్కడ దొరికాయి అంటున్నారు. కొన్ని బోన్స్ అండ్ కొన్ని బాడీ పార్ట్స్ అక్కడ దొరికాయి అంటూ తెలుస్తుంది. కొన్ని పుర్రెకి సంబంధించిన, అలాగే కొన్ని బోన్స్ అక్కడ దొరికినట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడి నుంచి మొదలవుతుందా పొరలుగా ఈ ధర్మస్థల మిస్టరీ వీడబోతుందా? 6వ ప్లేస్లో తవ్వుతున్నప్పుడు ఇవి బయటపడ్డాయి. 13 మొత్తం ప్లేస్లో త్రవ్వాల్సి ఉంది. అంటే ఇంకా 7 ప్రాంతాల్లో త్రవ్వకాలు జరపాలి. ఈ 7 పూర్తయ్యేసరికి ఇంకెన్ని బయటపడబోతున్నాయి. ఇది ఒక అంశం అయితే, మరొక కోణం కూడా ఇక్కడ లేకపోలేదు. ఎప్పుడైతే 2014 వరకు అతను అక్కడ పనిచేసి ఇప్పుడు మనకు కంప్లైంట్ ఇచ్చి ఈ వివరాలను బయటపెట్టి మొత్తం ఇంత పెద్ద సంచలనానికి కారణమయ్యాడో, ఆ వ్యక్తి 2014లో కనిపించకుండా పోయినప్పటి నుంచి అక్కడ సినిమా పక్కీలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయా? ఎందుకని అతను నేను ఇన్ని చేశాను, ఇన్ని 100కు పైగా నేనే పూడ్చిపెట్టాను, నేనే అక్కడ ఖననం చేశానని చెప్తున్నా, ఏమి దొరకపోవడానికి కారణం ఏంటి? 5 చోట్ల త్రవ్వినా ఎందుకు బయటపడలేదు? అతను స్వయంగా అక్కడ నేను ఇక్కడ పూడ్చిపెట్టాను, నేను ఇక్కడ ఖననం చేశాను, ఇక్కడ ఈ ఆధారాలు ఉన్నాయని స్వయంగా చేసిన వ్యక్తే వచ్చి చెప్తున్నప్పుడు ఎందుకు దొరకలేదు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అప్పుడు మనల్ని కన్విన్స్ చేయగలిగే ఒకే ఒక సమాధానం, చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నది, ఈ కేసును అనలైజ్ చేసిన వాళ్ళు అంచనా వేస్తున్నది,
నిపుణులు చెప్తున్న మాట ఏంటి అంటే, ఎప్పుడైతే 2014లో ఒక్కసారిగా ఇతను కనిపించకుండా పోయాడో వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇతను కనిపించకుండా పోయాడు, వెతికినా దొరకలేదు, కానీ ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి రాడని గ్యారంటీ ఏముంది? వెనక్కి తిరిగి వస్తే ఏదో ఒక రోజు ఇవి బయట పెట్టడానికి గ్యారంటీ ఏముంది? దొరికితే ఖచ్చితంగా అతని ప్రాణాలు తీసేవాళ్లే, సాక్ష్యం లేకుండా చేసేవాళ్లే. కానీ వెనక్కి తిరిగి వస్తే ఏదో ఒక రోజు విషయాన్ని బయట పెడితే మొత్తం గుట్టంతా బయటపడుతుంది, చరిత్ర అంతా త్రవ్వుతారు. అందుకే మనం దృశ్యం సినిమా చూసాం కదా, సేమ్ అలాగే మొత్తం ఆధారాలను మాయం చేసేశారు. ఎక్కడెక్కడైతే పూడ్చిపెట్టారో, ఎక్కడెక్కడైతే ఆ బాడీస్ని పూడ్చిపెట్టారో ఆ ఆధారాలు ఏవీ లేకుండా చేశారు అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి ఒక కొత్త థియరీ. అనేకం ఉన్నాయి ఇక్కడ. అలాగే మేబీ రీప్లేస్ చేసి ఉండొచ్చేమో. అంటే వీళ్ళు ఎవరినైతే అత్యంత దారుణంగా సెక్షువల్గా హెరాస్ చేసి, వాళ్ళ మీద లైంగిక దాడులు చేసి అత్యంత దారుణంగా వాళ్ళ ప్రాణాలు తీశారో వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే ఆ బాడీస్ని పూడ్చిపెట్టారో అవన్నీ తీసేసి అక్కడ ఇంకా ఏవైనా జంతువులకు సంబంధించిన అవశేషాలు పెట్టవచ్చు, లేదంటే ఇంకెక్కడైనా న్యాచురల్గా మరణించిన వాళ్ళ పూడ్చిపెట్టినవి ఉంటాయి కదా బాడీస్, అవి తీసుకొచ్చి అక్కడ రీప్లేస్ చేసి ఉండొచ్చు, తప్పుదారి పట్టించడానికి, ఫ్యూచర్లో రిస్క్ లేకుండా ఉండడానికి. ఇలా రకరకాల థియరీస్ తెర మీదకి వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ 6వ ప్రాంతంలో తవ్వుతున్నప్పుడు, మొత్తం 13 ప్రాంతాలను సెలెక్ట్ చేశారు. 6వ ప్రాంతంలో త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు మనిషి బాడీకి సంబంధించిన, మనిషి అస్థిపంజరానికి సంబంధించిన అవశేషాలు దొరికినట్లుగా తెలుస్తోంది. ఇక్కడి నుంచే మొదలవుతుందా? ఉల్లి పొరల్లాగా ఒక్కొక్కటి ఈ కేసులో పొరలు బయటకు రాబోతున్నాయా? ఈ కేసులో ట్విస్ట్లన్నీ తేలబోతున్నాయా? 13వ చోట త్రవ్వేసరికి ఈలోపు ఖచ్చితంగా మరిన్ని బయటపడే అవకాశం ఉందా అంటూ అనేక అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. అలాగే రకరకాల అపోహలు, అనుమానాలు. దేశం మొత్తం ఇప్పుడు ఇదే అంశం, ఇదే చర్చ నడుస్తుంది. ప్రజలందరూ ఒక రకంగా చెప్పాలంటే భయంతో ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఇది నిజం అవ్వకపోతే బాగుండు దేవుడా అనుకుంటుంటే, మరికొంతమంది భయపడుతున్నారు ఇది నిజం అయితే ఏంటి పరిస్థితి. నా కొలీగ్ మనోజ్ జాయిన్ అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మొదటి నుంచి ఫాలో అప్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఫాలో అవుతూనే ఉన్నారు, క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు చాలా కీన్గా. మనోజ్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మనోజ్, మొత్తానికి 6వ స్పాట్లో కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయి అంటూ మనకు సమాచారం అందుతోంది. అసలు ఈ డిగ్గింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా త్రవ్వుతున్నారు, ఎలా ఈ ప్రాసెస్ అంతా జరుగుతోంది, అలాగే దీనికి సంబంధించి రకరకాలైనటువంటి థియరీస్ తెర మీదకి వస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు? రైట్ నందు, సో మొదటి నుంచి కూడా ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశం ఒక మిస్టరీనే. బికాజ్ అది ఇప్పటిది కాదు, 800 ఏళ్ళ నాటి చరిత్ర కలిగినటువంటి ఆ మహాపుణ్యక్షేత్రానికి దర్శించే వాళ్ళు కొన్ని వేలాది మంది. వీరు చెప్తున్నట్టుగా అక్కడ ఒక అమ్మాయి తప్పిపోయింది, ఆ అమ్మాయి కనిపించట్లేదని అంటే ఇక అమ్మాయి ఇప్పటికీ కనిపించకుండానే పోయింది. కనీసం ఆ మృతదేహం కూడా కనిపించలేదు. ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న ప్రకారంగా కొన్ని వందలాది మంది మృతదేహాలను నేనే స్వయంగా నా చేత్తోనే పూడ్చిపెట్టానటువంటి మాటని పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. దాంట్లో ఎంతో మంది యొక్క మహిళలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడలేదు. కొంతమంది అక్కడ చనిపోయినా కొంత మృతదేహాలుగా బయటపడ్డవారు ఉన్నారు, ఇంకా చాలా మంది మృతదేహాలు బయటపడలేదు. ఇంట్రెస్టింగ్గా మనం కేవలం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే 13 సైట్స్ని గుర్తించాడు ఆ పారిశుద్ధ కార్మికుడు. ఆ 13 సైట్స్లో తవ్వకాలు జరుగుతున్నాయి. 13 మంది కార్మికులతో కూడినటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్ అధికారి అక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఫోరెన్సిక్ అధికారులు చేరుకున్నారు. ఆంథ్రోపాలజిస్ట్ సంబంధించినటువంటి అధికారులు కూడా కొంతమంది బృందం అక్కడికి చేరుకుంది. సో ఇక్కడ మొదటిగా సైట్లో తవ్వకాలు జరిగినప్పుడే సుమారుగా 15 అడుగుల లోతు. బేసిక్గా ఎవరైనా ఎక్కడైనా మనం ఖననం చేసే సమయంలో కొన్ని సందర్భాల్లో చూసినా కూడా అక్కడ మహా అయితే ఆ మనిషిని పూడ్చివేసేటువంటి లోతు ఒక 5 అడుగులు ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా ఎక్కువగా మాట్లాడాలంటే ఒక 6 అడుగుల లోతు, 6 అడుగుల వెడల్పు. కానీ మొదటి సైట్నే 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారంటే అనుమానం వచ్చింది. కానీ సిట్ అధికారులు ఎక్కడా బయటపడలేదు. అంటిల్ ఆర్ అన్లెస్ అక్కడికి వచ్చినటువంటి కొంతమంది లాయర్లు బయటికి చెప్పేంత వరకు కూడా ఎవరు విషయాన్ని ధృవీకరించలేదు, బయట పెట్టలేదు. లాయర్ల బృందం ఒక లేఖను విడుదల చేసింది. ఆ మొదటి సైట్లో తవ్వకాలు జరిపినప్పుడే ఒక ఏటీఎం కార్డ్ అండ్ పాన్ కార్డ్, అట్ ది సేమ్ టైం ఒక రెడ్ కలర్ జాకెట్, మహిళలు ధరించేటువంటి రెడ్ కలర్ జాకెట్ కనిపించిందట. సో ఆ జాకెట్ ఎవరిదై ఉంటుంది అని చెప్పేటువంటి మనం కన్ఫర్మ్ చేయలేం. కానీ ఆ ఏటీఎం కార్డులో మాత్రం లక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరు కనిపించింది. ఆ ఏటీఎం కార్డుని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. సో దాంతో
అది మరింతగా లోతు తవ్వకడం మొదలుపెట్టారు. 15 అడుగుల లోతు తవ్వకడం మొదలుపెట్టారు. ఇక 2, 3, 4, 5 ఈ అన్ని స్పాట్లో కూడా 6 అడుగుల లోతు 6 అడుగుల వెడల్పు మాత్రం తవ్వగారు. కానీ ఏ ఒక్క చోట కూడా ఒక్క అవశేషం కానీ ఒక్క ఎముక కానీ ఎటువంటి ఆనవాలు బయటపడలేదు. వారి యొక్క తవ్వకాలతో కొనసాగిస్తున్న కొలది వారంతా కూడా నిరాశపడ్డారు. ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తోంది తప్పు అని భావించారు. కానీ పారిశుద్ధ కార్మికుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నేను చెప్తున్నాను ఈ 13 సైట్లు చాలా కీలకం. ఇంకా 13వ సైట్ దగ్గరికి వెళ్తే కనుక మీకు ఇంకా చాలా కీలకమైనటువంటి ఆధారాలు దొరికే అవకాశం ఉంది, మీకు చాలా మృతదేహాలు దొరుకుతాయని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నేను చెప్తోంది 6వ సైట్ దగ్గర తవ్వకాలు జరిగినటువంటి అంశమే. 6వ సైట్ దగ్గర తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ మనిషి అవశేషాలు కనిపించాయట. సో మరి ఎందుకు ఈ 2, 3, 4, 5 సైట్లో ఎందుకు కనిపించలేదంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ 2014 వరకు కూడా ఆ పారిశుద్ధ కార్మికుడు అక్కడే పనిచేశాడు. అక్కడే పనిచేసి అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? పోలీసులు సైతం ఆయన కంప్లైంట్ని తీసుకోలేదట. 1998 నుంచి 2014 వరకు స్వయంగా తన చేత్తో తానే పూడ్చిపెట్టానని చెప్పేటువంటి ఆ పారిశుద్ధ కార్మికుడు ఒకానొక సందర్భంలో పోలీసులను ఆశ్రయించి ఇదంతా జరుగుతుందని చెప్తే పోలీసులు ఆయన్నే కొట్టి చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పంపించారట. సో దీంతో అర్థం చేసుకోవాలి అక్కడ ఎంత మేర దాన్ని అణిచివేసే ప్రయత్నం, తొక్కి పెట్టే ప్రయత్నం జరిగిందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. బికాస్ దీని వెనక ఉన్నది హెగ్డే కుటుంబం. ప్రస్తుతం వీరేంద్ర హెగ్డే ధర్మాధికారిగా ఉన్నాడు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అన్ని పార్టీలకు అతీతంగా ఆయనకు సన్నిహితులుగా ఉన్నారు. నందు ఒక ఇంట్రెస్టింగ్గా ఆలోచిస్తే కనుక ఇంత పెద్ద అంశం, కొన్ని వందలాది మంది మహిళల యొక్క మృతదేహాలు, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేసిన ఆనవాళ్ళు, మైనర్ల యొక్క మృతదేహాల నేత్రావతి నదిలో కొట్టుకు వచ్చి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పైన గాయాలు ఉండిపోయి లోదుస్తులు లేకుండా చాలా రకరకాలుగా చాలా భయంకరంగా మహిళల మృతదేహాలు ఉన్నాయని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పాడు. ఆయన కోర్టుకు వచ్చే సమయంలో కూడా ఒక బ్యాగ్లో ఎముకల్ని పట్టుకొని వచ్చాడు. ఎంత జరుగుతూ ఉన్నా ఎందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అక్కడ రావడం లేదు? ఎందుకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఎందుకు హాజరు కావడం లేదు? వాళ్ళు ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు? ప్రతిపక్షాలు ఎందుకు డిమాండ్ చేయడం లేదు? మనం ఇదంతా చూస్తూ ఉంటే సంథింగ్ ఈజ్ ఫిష్ అనేది మాత్రం అర్థమవుతోంది. సో ఇప్పుడు ఇక్కడ ఎముకలు దొరికినా దొరకకపోయినా అక్కడ ఏం జరిగినా వన్ థింగ్ ఈజ్ క్లియర్, అక్కడ మాత్రం వందలాది మంది మహిళలు మరణించినటువంటి కేసులు నమోదయ్యాయి. అక్కడ వందలాది మంది మహిళలకు సంబంధించి మరణించిన తర్వాత వారి మృతదేహాలు దొరికినా కూడా అసలు వాళ్ళు ఎలా చనిపోయారని కనీసం ఇప్పటి వరకు కూడా మిస్టరీనే. ఒక సౌజన్య, ఒక పద్మలత, వీళ్ళందరి మృతదేహాలు లభించాయి. కాళ్ళు చేతులు కట్టిపరేసి ఒంటిపైన గాయాలు, ప్రైవేట్ పార్ట్స్లో చాలా గాయాలు, దాడి చేసినటువంటి ఆనవాళ్ళు, చాలా భయంకరమైనటువంటి అత్యాచార ఆనవాళ్ళు కనిపించాయి. కానీ వారికి ఏం జరిగిందో ఈ రోజు వరకు తెలియదు. సో అటువంటి ఒక గోప్యమైనటువంటి చాలా తొక్కి పెట్టే ప్రయత్నమే చేశారు. ఇంట్రెస్టింగ్ 2012లో సౌజన్య అనేటువంటి ఒక అమ్మాయి ఆ ధర్మస్థల ట్రస్ట్కి సంబంధించినటువంటి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏకంగా ఆలయం ట్రస్ట్ ద్వారా నిర్వహించేటువంటి ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ అమ్మాయి ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళింది. తిరిగి వస్తడానికి బస్టాండ్ దగ్గరికి వచ్చింది. బస్టాండ్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తుండగా బస్టాండ్ దగ్గర మిస్ అయిపోయింది. ఏం జరిగిందనేది ఇప్పటివరకు తెలియదు. ఆ అమ్మాయి మృతదేహం కొన్ని రోజుల తర్వాత బయటపడింది. దానికి అనుమానంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని అరెస్ట్ అయితే చేశారు, జైల్లో ట్రయల్లో ఉంచగలిగారు. కానీ ఇప్పటి వరకు స్టిల్ నౌ ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అని నేను చెప్పేటువంటి మాట పైన ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన, అనుమానితుని అరెస్ట్ చేసిన ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఇలా 1 కాదు 2 కాదు కొన్ని 10ల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు 6వ సైట్ దగ్గర దొరికినటువంటి ఆ అవశేషాలు కూడా అవి మనిషివి కావేమో, ఇంకేమైనా జంతువులకు సంబంధించిన ఎముకలేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఫారెన్సిక్ అధికారులు ధృవీకరించాల్సి ఉంటుంది. అవి మనిషి ఎముకలా, పశువుల ఎముకలా, మనిషి ఎవరు, డిఎన్ఏ టెస్ట్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. చిన్న సింపుల్ థింగ్ అయితే కాదు. ఇవాళ ఎముకలు దొరకగానే రేపే వ్యక్తి పేరు బయట పెట్టే అవకాశం లేదు. బికాస్ వందలాది మంది బాధితుల యొక్క కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఎలా చేస్తారు? ఆ బోన్లో నుంచి డిఎన్ఏ తీసుకుంటారు. అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే బాధితులు మా అమ్మాయి కనిపించలేదు అంటారో అందరు బెడ్ శాంపిల్స్ తీసుకుంటారు. ఎవరి డిఎన్ఏకి అయితే మ్యాచ్ అవుతుందో వాళ్ళ బంధువు ఆ రోజు మిస్ అయినటువంటి అమ్మాయి అవశేషాలే అవరంటే గుర్తిస్తారు. అది 1 రోజు 2 రోజులు అయ్యే పని కాదు. ఇక్కడ ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేవు 2, 3, 4, 5 సైట్స్లో అన్నప్పుడు దెర్ ఇస్ అ ఛాన్స్ 2014 తర్వాత వ్యక్తి అక్కడి నుంచి పరారైపోయిన తర్వాత ఇప్పటికీ సుమారుగా 11 ఏళ్ళు కావస్తోంది. 11 ఏళ్ల పాటుగా ఇక్కడ ఎప్పటికైనా బయటపడుతుంది ఈ అంశం. ఏ రోజైనా ఆ కార్మికుడు బయట చెప్తాడన్నట్టు అనుమానం ఎవరికైనా కలుగుతుంది. బేసిక్గా మనం సినిమాలు చూస్తూనే ఉన్నాం. డెఫినెట్గా అంతటి స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు నిజంగానే వాళ్ళు కనుక చేసినా లేకపోతే చేయకపోయినా ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఆ బోన్స్ను మాయం చేయడం ఎంత పని? ఆ బోన్స్ని అవసరమైతే అక్కడ పూర్తిగా పెట్రోల్ పోసి డీజిల్ పెట్టి తగలవేసినా కూడా పూర్తిగా భస్మం అయిపోయి బూడిదైపోతాయి. లేదంటే నేత్రావతి నదిలో పడేసినా కూడా కొట్టుకుపోతాయి. కనీసం వాటిని గుర్తించడం కూడా సాధ్యంగా, నది మొత్తం వెతకలేం కదా. సో అటువంటి సిచ్యువేషన్. సో అక్కడ 10 ఏళ్ల గ్యాప్లో నిజంగానే కార్మికుడు బయట చెప్తారని ముందుగా ఊహించే
వారంతా ఈ బోన్స్ని మాయం చేసి ఉండాలి ఒక అంశం అయితే, రెండో అంశం అక్కడ నేత్రావతి నది ఒడ్డుకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతం అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ ఫ్లడ్స్ రావచ్చు, వరదలు రావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు, కొట్టుకొని కూడా పోవచ్చు. ఇది రెండో అంశం. ఇక మూడో విషయం ఏంటంటే నిజంగానే ఇంతమందిని చంపగలిగిన వ్యక్తులు పారిశుద్ధ కార్మికుడు చంపడం పెద్ద లెక్క కాదు. కానీ ఇంతమందిని చంపినా దాన్ని పూర్తిగా కొలాప్స్ చేయగలిగారు. కానీ ఈ పారిశుద్ధ కార్మికుడు ఈ విషయాన్ని ఇంకెంతమందికి చేర్చాడో, వారు బంధువులతోనే పంచుకున్నాడు, వారి కుటుంబీకులతోనే పంచుకున్నాడు, ఇంకెవరికైనా చెప్పగలిగాడు. సో ఈ ఒక్క వ్యక్తిని హతమారిస్తే మా మొత్తం మిస్టరీ బయటపడిపోతుందేమో అనేటువంటి ఒక ఆలోచనతో ఆ ఒక్క వ్యక్తిని పక్కన పెట్టి మహా అయితే నలుగురిని రిక్రూట్ చేసుకొని నిజంగా గోప్యంగా ఉంచుకోవాలనుకుని నలుగురు కార్మికులు పెట్టేసుకొని ఆ మృతదేహాలు ఎక్కడెక్కడైతే పాతి పెట్టారో వాటిని తీసి ఆ ఎముకల్ని కాల్ చేసి లేకుండా చేయడం చెప్పేటువంటి ఒక ఆదేశం జారీ చేస్తే ఆ మృతదేహాలను పూర్తిగా వెలికి తీసి ఆ బోన్స్ని పూర్తిగా లేకుండా చేయడం అనేది చాలా తేలికైన పని ఈ వ్యక్తిని హతమార్చిన కంటే. బికాజ్ ఈ వ్యక్తి ఇంకెంతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తి బయట పెట్టాడు. మొదటి సైట్లో ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదనే విషయం మనందరం కూడా ఫస్ట్గా భావించాం. కానీ దాంట్లో ఒక ఆధార్ కార్డ్, ఒక ఏటీఎం కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఒక మహిళ ధరించినటువంటి రెడ్ కలర్ జాకెట్ కనిపించింది. అలా కొంత బలపడింది కాబట్టి లోతుగా తవ్వగలిగారు. ఇంకా మిగిలిన సైట్స్ని కంటిన్యూ చేశారు. ఒకవేళ మొదటి సైట్లో ఏం కనిపించకపోయి ఉంటే, రెండో సైట్స్లో ఏం కనిపించకపోయి ఉంటే, మూడో సైట్ ఏం కనిపించకపోయి ఉంటే, సరే పోతే పోనిందిలే అని చెప్పి 13 సైట్స్లో కూడా ఏం కనిపించకుండా పోయినట్టయితే ఆ పారిశుద్ధ కార్మికుడు పిచ్చివాడుగా లెక్క వేసి, అసలు మతి భ్రమించింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు లెక్క వేసి, ముద్ర వేసి ఆయన పక్కన పెట్టేవారు. బికాజ్ ఆయన అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఎప్పుడో 1998లోనే తను మొదటిసారిగా ఈ ఖననం చేసినప్పుడు పోలీసులు కంప్లైంట్ చేస్తేనే పోలీసులు పూర్తిగా నిన్నే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పంపించేయగలిగారనంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత పోలీస్ అండదండలు ఉన్నాయి, ఇంత పలుకుబడి ఉంది, ఇంత ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ఎంత చేయగలుగుతాడు ఆయన? అక్కడ నిజంగా లోతులకు వెళ్తే ఇంకా మనం విశ్లేషించాలంటే చాలా అంశాలే ఉన్నాయి. ఇప్పుడు 6th సైట్లో అయితే పర్ఫెక్ట్గా ఇప్పుడు కొన్ని అవశేషాలు దొరికాయి, కొన్ని స్కెల్టన్ ఎముకలు దొరికాయి. సో వాటిని పరీక్షించబోతున్నారు. ముందుగా అది మనిషివా పశువా నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరనేది నిర్ధారించుకునే అవకాశం ఉంది. ఇంకా 13వ సైట్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఈరోజు సాయంత్రం కల్లా ఇంకో 2-3 సైట్స్లో కూడా తవ్వకాలు జరుపుతారు. నాకు తెలిసి రేపు లేదా ఎల్లుండి కల్లా 13వ సైట్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. 13వ సైట్లో తను గుర్తించినటువంటి సైట్లో చాలా పెద్ద సంఖ్యలోని మృతదేహాలు బయటపడతాయని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు కరాఖండిగా చెప్తున్నాడు. చూద్దాం నందు, ఎందుకంటే ధర్మస్థలి ఒక పుణ్యక్షేత్రంగా అవతరించింది. శివుడి రూపంలో మంజునాథ స్వామి అక్కడ కొలువుదీరి ఉంటాడు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా, కొంత చరిత్రకరమైన పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి ఆలయం ఇప్పుడు నిజంగా మీరు చెప్తున్నట్టుగా ఆలయం ఒకప్పుడు భక్తిగా ఉండేటువంటి ఆలయం ఇప్పుడు భయం పట్టుకుంది. ధర్మస్థల ఆలయం గురించి ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయేలా చూస్తోంది. సో ఇప్పుడు ఫారెన్సిక్ అధికారులు ఆ దొరికినటువంటి బోన్స్ని టెస్ట్ చేసే పనిలో ఉన్నారు. మనుషులవా లేకుంటే పశువుల అనేది. సో చాలా అనుమానాలు ఉన్నాయి. అక్కడ బోన్స్ కనిపించకపోవడంతో ఒక అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పుడు కనిపించడం వల్ల ఇంకో అనుమానం వ్యక్తమవుతోంది. ఇంకా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని అనుమానాలు బలపడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పేటువంటి అంశాలు నిజంగానే ప్రజలంతా నమ్ముతూ ఉన్నారు. చూద్దాం మరి అక్కడ ఏం జరిగిద్దో. ఇంకా ఇప్పుడు 6వ సైట్లో అయితే మనుషులకు సంబంధించినటువంటి కొన్ని ఎముకలు కనిపించాయి. మనుషులు ఆ పశువులను ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. సో పశువులది డెఫినెట్గా ఉండకపోవచ్చు అక్కడ మనుషులది, ఎందుకంటే స్వయంగా ఆ వ్యక్తే చెప్పాడు ఇక్కడ పూడ్చాలని చెప్పి సైట్ని గుర్తించి మరి తవ్వకాలు చేపట్టాడు కాబట్టి డెఫినెట్గా మనుషుల ఎముకలు అయ్యి ఉంటాయి. ఇంకా తవ్వకాలు కొనసాగించే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈ ఎముకలు బయటపడిన తర్వాత దీనికి కారకులను ఎవరిని చేస్తారు, ఎవరు కారకులై ఉంటారు, ఏం జరిగి ఉంటుందనేది మాత్రం చాలా ఉత్కంఠ రేపుతోందందు. సిద్ధమైన ధర్మస్థల ఆలయానికి సంబంధించి ఒక్కో అంశం ఒక్కో రకంగా నరాలు తెగ ఉత్కంఠతో కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద చూసాం కదా, మనోజ్ మొదటి నుంచి ఈ అంశాలను ఫాలో అవుతున్నారు, ఎప్పటికప్పుడు దీని గురించి రీసెర్చ్ చేస్తున్నారు. ఒక మాకే కాదు మీకే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం మీద విపరీతమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. దేవుడి పుణ్యక్షేత్రంగా చూసేటువంటి ఆ ప్రాంతం ఇప్పుడు భయం గొలుపుతోంది. ఏ క్షణం ఎలాంటి వార్త అక్కడి నుంచి వస్తుందో. నిజంగా ఇప్పుడు చెప్తున్నటువంటి నిజంగా ఈ జరుగుతున్నటువంటి ప్రచారం అంతా నిజం అయితే అంతకంటే భయంకరమైనటువంటి చరిత్ర ఇంకేదైనా అవుతుందా? ధర్మస్థల అన్నప్పుడు అదొక పుణ్యక్షేత్రంగా ఎవరికైనా గుర్తొస్తుందా? మున్ముందు అసలు ఎవరైనా అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చేయగలుగుతారా? అన్నిటికంటే ఇక్కడ మోస్ట్ వర్స్ట్ థింగ్ అని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ సాడ్ థింగ్ ఏంటి అంటే ఇప్పటికిప్పుడు జరిగింది కాదు ఇది. స్వతంత్ర భారతంలో కొన్ని దశాబ్దాలుగా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు. ఆడపిల్లలు మిస్ అయిపోవడం, మహిళలు మిస్ అయిపోవడం,
అక్కడ వారి మీద విపరీత దారుణమైనటువంటి హెరాస్మెంట్ జరిగిన తర్వాత వారి ప్రాణాలు తీయడం, ఆ తర్వాత వాళ్ళని రోడ్డు పక్కన, నది పక్కన చాలా సాధారణంగా పూడ్చివేసినా సరే అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడో ఒక చోట ఖననం చేస్తున్నా సరే ఎవరు ఖననం చేస్తున్నారు, ఎవరి మృతదేహాన్ని ఖననం చేస్తున్నారని అడగడానికి అవకాశం లేదు. ఒకవేళ అడిగితే తర్వాత రోజు ఆ ప్లేస్లో వాళ్ళది కూడా అక్కడ వాళ్ళ మృతదేహం కూడా అక్కడ ఖననం జరుగుతుంది. వాళ్ళ మృతదేహం కూడా ఆ పక్కనే అక్కడ పూడ్చిపెట్టినటువంటి ఆ ముందు రోజు పూడ్చిపెట్టిన మృతదేహం పక్కనే ఇంకొక మృతదేహం పూడ్చిపెట్టబడుతుంది ఎవరైతే అడిగారో వాళ్ళది. ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఇంకేదైనా ఉందా? ఒక మహిళ తప్పిపోతేనో, ఒక బాలిక తప్పిపోతేనో ఇట్స్ వెరీ కామన్, మర్చిపోండి ఇంకా అని స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నారంటే అక్కడ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితులు, ఎన్ని ఘోరాలు జరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం అవి ఘోరాలు, వాటిని మనం ఏదో ఒకటి చేయాలనే ఆలోచన పోయి ఇట్స్ వెరీ కామన్ అనే స్థాయిలో ప్రజలు అలవాటు పడిపోయారంటే పరిస్థితి ఎంత వర్స్ట్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్తో కలిసి అక్కడ అధికారులు సెర్చ్ చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరైతే నేనే పూడ్చాను, నేనే అక్కడ ఖననం చేశాను అని చెప్తున్నాడో ఆ వ్యక్తి చెప్పిన ఆధారాల బట్టి అక్కడ పూర్తిగా విచారణ జరుగుతోంది. అతి త్వరలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతుంది. కానీ మీన్వైల్ ఈ మధ్యలో వచ్చినటువంటి తెర మీదకి వచ్చినటువంటి ఒక సరికొత్త వాదన, ఒక సరికొత్త ఐడియా ఏంటి అంటే ఏం జరిగి ఉండొచ్చు అనే దానికి సంబంధించి వచ్చినటువంటి ఒక అంశం ఏంటి అంటే, అదిగో మనం చూస్తున్నాం కదా స్క్రీన్ మీద, అతని ఐడెంటిటీ రివీల్ చేయకుండా, ఎవరు ఏంటి అనే ఐడెంటిటీ రివీల్ చేయకుండా, ఎందుకంటే తన కుటుంబ సభ్యులకు కానీ తన రిలేటివ్స్కి కానీ ఎవరికి సమస్య లేకుండా. రైట్. ఇక ఈ కొత్తది ఏంటి అంటే, మనకి సినిమా పక్కీలో ఇతను పారిపోయినప్పుడు వాళ్ళకి అర్థమైపోయి ఫ్యూచర్లో ఇంకోసారి ఇది ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పి ఎక్కడెక్కడైతే వాళ్ళు ఖననం చేశారు, ఎక్కడెక్కడైతే వాళ్ళు ఆ బాడీస్ని పూడ్చిపెట్టారో వాటన్నింటినీ త్రవ్వి తీసి పూర్తిగా అక్కడ క్లీన్ చేసేసారా అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి కొత్త అంశం. అందుకే ఇంత కష్టతరం అవుతుందా? తన సొంత చేతులతో తానే అక్కడ పూడ్చిపెట్టానని, ఖననం చేశానని చెప్తున్న వ్యక్తే ప్రదేశాన్ని చూపిస్తే అక్కడ వెళ్ళి త్రవ్విన తర్వాత ఎందుకని ఏమీ లేవు, 5 స్పాట్స్లో ఏమీ ఎందుకు దొరకలేదు, 6వ స్పాట్స్లో కూడా ఏదో బోటాబోటీగా చిన్న చిన్న ఆధారాలు మాత్రం ఎందుకు దొరికాయి? ఖచ్చితంగా ఆధారాలని క్లియర్ చేసేశారు, ఎవిడెన్స్ క్లియర్ చేసేశారు అక్కడ. ఇది ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి కొత్త అంశం. ఈ నేపథ్యంలో త్వరలో దీంట్లో క్లారిటీ రావాలని కోరుకుందాం. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది, భయాందోళనలు కలిగిస్తోంది దేశమంతా. మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఏం జరిగి ఉండొచ్చు, ఏం జరుగుతుంది, ఏం జరగాల్సిన అవసరం ఉంది? ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని వందల మంది అక్కడ మాయమైపోతున్నా, శవాలుగా తేలుతున్నా ఎందుకని బయటికి రాలేదు? మన వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో మనకు అర్థమవుతుంది. స్వతంత్ర భారతంలో ఏఐ టెక్నాలజీ ఇంత విజృంభిస్తున్న ఇలాంటి తరుణంలో కూడా ఇంకా ఇలాంటి రాక్షసత్వం కొన్ని ఊళ్లను, కొన్ని ప్రాంతాలను ఏలుతుందంటే అర్థం చేసుకోవచ్చు. పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి, అన్ని వ్యవస్థలు అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా ఒక పుణ్యక్షేత్రం, ఎంతోమంది పర్యాటకులు వచ్చిపోయే ప్రాంతం, భక్తులు వచ్చిపోయే ప్రాంతం, పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి. ఏదో మారుమూల అడవుల్లో జరిగినటువంటి ఘటన కాదు ఇది. అలాంటి ప్రాంతంలో ఇంత బహిరంగంగా అంతా చర్చించుకుంటూ ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని ఘోరాలు, ఇన్ని వందల మంది మహిళలు మాయమైపోయి శవాలుగా తేరుతున్నా ఇప్పటి వరకు దీనికి సంబంధించిన విచారణ ఎందుకు జరగలేదు? దీన్ని ఎవరు ఎందుకు బయట పెట్టలేకపోయారు? బయట పెట్టిన వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. కానీ వ్యవస్థలు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాయో అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆటవిక సమాజం అక్కడ ఉంది. వ్యవస్థలు ఏవి కూడా శక్తి లేకుండా ఉన్నాయి. అక్కడ శక్తిని కోల్పోయినటువంటి మన వ్యవస్థల పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, కానీ ఏమి ఎవరు చెప్పలేరు, ఎవరు మాట్లాడారు. ఎవరైనా మాట్లాడితే అవి వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. వాళ్ళు కూడా శవాలైతే తేలుతారు. ఎవరి గురించి అయితే మాట్లాడతారో వారి ఖననం చేసిన పక్కన వీళ్ళది కూడా ఖననం చేస్తారు నెక్స్ట్ డే వాళ్ళ బాడీని కూడా. లేదంటే వాళ్ళని పూడ్చిపెట్టిన దగ్గరే నెక్స్ట్ డే ఎవరి గురించి అయితే వీళ్ళు అడిగారో వాళ్ళ బాడీని పూడ్చిపెట్టిన దగ్గరే నెక్స్ట్ డే వీళ్ళ బాడీని కూడా పూడ్చిపెడతారు. ఎంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా?
వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి, వ్యవస్థలన్నీ శక్తిహీనంగా ఉండి, ఎవరు మాట్లాడలేక క్రైమ్ జరగడం అనేది చాలా కామన్ అయిపోయి, మహిళలు కనిపించకుండా పోవడం, శవాలై కనిపించడం అనేది చాలా కామన్ అయిపోయింది. 1, 2 కాదు, వందల మంది దశాబ్దాలుగా జరుగుతున్నా సరే ఆ శక్తి ఎవరు అందరికీ తెలుసు. మళ్ళీ ఫలానా వాళ్ళు చేశారు, ఫలానా గ్రూప్ చేసింది అనేది అందరికీ తెలుసు. కానీ ఆ గ్రూప్ పేరును బయటికి ఉచ్చరించడానికి కూడా, బయటికి చెప్పడానికి కూడా ధైర్యం సరిపోదు. అంత కామన్ అయిపోయింది అక్కడ క్రైమ్. అలా ఏలుతున్నారు వాళ్ళు ఆ గ్రూప్. ఇప్పటికైనా న్యాయం జరగాలి. ఇలా ఇక్కడ విచారణ జరుగుతుందని తెలిసి 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం తమ కూతుర్లని, భార్యలని పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారంటే, ఇన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నారు ఇలాంటి ఒక సందర్భం కోసం అంటే అర్థం చేసుకోవచ్చు ఎలా నోళ్లు మూయించారో అక్కడ. వీలైనంత త్వరగా ఈ కేసు తేలాలని అందరం కోరుకుందాం. ఆ ధర్మస్థలంలో ఉన్న శివుడు ఆ శక్తిని అక్కడ అధికారులకి, ఆ వ్యవస్థలకి ఇవ్వాలని, ఇప్పటికైనా సరే కనీసం ఆ కుటుంబాలకి న్యాయం జరిగేలా ఆయన కూడా ఆయన శక్తిని ఇవ్వాలని కోరుకుందాం. మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎలా న్యాయం జరగాలి అనే విషయాలకు సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి.